హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే టమాటాలు అనేవి మంచి కలర్లో రావాలి అనేసి అంటే ఎలాంటి ఫెర్టిలైజర్ యూజ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి మనకి టమాటా మొక్కలు అనమాట. 3 టమాటాలు 100 రూపాయల ట్రబ్లో వేసాను. కొన్ని టమాటా మొక్కలు 9 ఇంచెస్ గ్రో బ్యాగ్లో వేసానమాట. ఇవన్నీ కూడా మనకి చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు అనమాట. గోరు చిక్కుడుకాయలు అంటే పాదుల రూపంలో కాకుండా చెట్టు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, ఆ చెట్టు చిక్కుడుకాయలు అనమాట. చిక్కుడుకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలి అనేసి అంటే ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేసి అయితే ఒక వీడియో చేశాను, మీ అందరికీ గుర్తుందా? అదే ఫెర్టిలైజర్ మన టమాటాలకు కూడా వేశానండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి ఆ చిక్కుడుకాయలకి ఏం ఫెర్టిలైజర్ యూజ్ చేశానో అనేది చూడండి. సేమ్ అదే ఫెర్టిలైజర్ మన టమాటాలకైతే యూజ్ చేశాను. అది ఇవ్వడం వల్ల మన టమాటాలు అనేవి పెద్ద సైజులో వచ్చాయన్నమాట. అలోవెరా ఫెర్టిలైజర్ ఇచ్చాము, గుర్తుందా మీకు? చనిపోతున్న గులాబీ మొక్కను సైతం బ్రతికించే సంజీవని అనేసి అయితే ఒక వీడియో చేశామన్నమాట. అదే గులాబీ మొక్క అనమాట. ఈ గులాబీ మొక్క ఇప్పుడైతే పువ్వు కూడా పూసిందండి. దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. ఫ్లవర్ అనేది ఎంత పెద్దగా ఈడిందో, కలర్ కూడా మంచి కలర్లో వచ్చిందండి. అంత మంచి కలర్లో రావడానికి ఇప్పుడు నేను ఇవ్వబోయే ఫెర్టిలైజర్ అనమాట. ఈ ఫెర్టిలైజర్ కూరగాయ మొక్కలకే కాకుండా పువ్వుల మొక్కలకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అది ఏం ఫెర్టిలైజర్ అంటే కాఫీ పౌడర్. ఈ కాఫీ పౌడర్లో కెఫిన్ అనేది ఉంటుందండి. మంచి కలర్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కాఫీ పౌడర్ని 10 లీటర్లకి ఒక ప్యాకెట్ అయితే తీసుకోవాలి. 20 లీటర్లకి 2 ప్యాకెట్లు అయితే తీసుకోవాలండి. నేను 20 లీటర్ల వాటర్ తీసుకున్నాను, అందువల్ల నేను 2 ప్యాకెట్లని 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి 24 గంటల పాటు పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. 1 లీటర్కి మీరు 10 లీటర్ల వాటర్లో డైల్యూట్ చేయాలి అనుకుంటే 1 లీటర్కి ఒక ప్యాకెట్ సరిపోతుంది. మీరు ఇచ్చే వాటర్ బట్టి ఉంటుందండి ప్యాకెట్లు. నేను 20 లీటర్ వాటర్లో నేను డైల్యూట్ చేస్తున్నాను కాబట్టి 1 లీటర్కి 2 ప్యాకెట్లు తీసుకొని 24 గంటల పాటు పక్కనైతే పెట్టుకోవాలి. పెట్టుకుంటే బాగా ఫర్మెంటేషన్ అయితే అవుతుందన్నమాట. ఈ ఫర్మెంటేషన్ అయిన ఫెర్టిలైజర్ని వాటర్లో బాగా డైల్యూట్ చేసుకోవాలి. ఎంత బాగా డైల్యూట్ చేస్తే అంత మంచిదండి. మళ్ళీ మనము ఇంత మంచి కలర్ వస్తుంది కదా అనేసి అయితే డైలీ మాత్రం ఈ కాఫీ పౌడర్ని మాత్రం మొక్కలకైతే ఇవ్వకూడదు. దీనివల్ల యూజ్ ఎంతైతే ఉంటుందో హానికరం కూడా అంతే ఉంటుందన్నమాట. నెలకి 2 సార్లు మాత్రమే మొక్కల మొదట్లో అనేది వేయడం అయితే చేయండి, లేదంటే మొక్కలు మాత్రం చనిపోతాయండి. నేనైతే తెలుసుకొని మరీ చెప్తున్నాను. మీరైతే నెలకి 2 సార్లు ఇవ్వండి, సరిపోతాయి. అంతకు మించి ఎక్కువైతే మీరు ఇవ్వకండి. గులాబీ మొక్కలకనే కాదు, చామంతి మొక్కలకనే కాదు, మందారాలకి, టమాటాలకి, క్యారెట్, ఇవన్నీ కూడా మనకి కలర్ మంచిగా రావాలి అనేసి అంటే ఈ కాఫీ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం వేసి అయితే మన మొక్కలు మొదట్లో వేసేసుకుంటూ మన గార్డెన్లో ఉన్న టమాటాల సైజుని కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. ఎంత పెద్ద సైజులో ఉన్నాయో, తరువాత ఎంత మంచి కలర్ వస్తున్నాయో అనేది కూడా మీరు చూసారు కదా ఇప్పటి వరకును. ఇప్పుడు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా ఎన్నెన్ని ఉన్నాయో కూడా మీరు చూడండి. చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నేను చెప్పే విధానం మీ అందరికీ అర్థం అవుతుందనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేనైతే కామెంట్కి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానన్నమాట. మన గార్డెన్లో ఎక్కువగా ఉడతలు ఉన్నాయని చెప్పానా చూడండి. అసలు మన చేతికి కూడా అందనివ్వటం లేదనమాట, సగానికైతే తినేస్తున్నాయి. అందువల్ల మీకు ఎక్కువగా టమాటాలను అయితే నేను చూపించలేకపోతున్నాను అనమాట. ఎప్పటికప్పుడు నేనైతే తీసేసుకుంటున్నాను, హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. నాకు అవసరమైనప్పుడల్లా కూడా నేనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అందువల్ల హార్వెస్ట్ వీడియోస్ అనేది నేను ఎక్కువగా చేయలేకపోతున్నాను అనమాట. ఇవన్నీ కూడా 9 ఇంచెస్ గ్రో బ్యాగ్ అండి. ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒక్కొక్క మొక్కను మాత్రమే పెట్టానమాట. 2 3 పెట్టలేదు. ఒక 9 ఇంచెస్ గ్రో బ్యాగ్లో ఒక మొక్క మాత్రమే పెట్టాను. పెట్టిన తర్వాత మనకి కరెక్ట్గా టమాటాలకి పూత వచ్చే టైంకి పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేయాలి అనేసి మాట. ఈ పుల్లటి మజ్జిగలో చిటికెడైతే ఇంగువ అనేది వెయ్యాలి.
వేసిన తర్వాత మొక్కలపై మనము స్ప్రే చేసాము అనేసి అంటే పూత నిలబడుతుందండి. పూత నిలబడిందంటే కాయ రూపంలో మారుతుంది. ఈ పుల్లటి మజ్జిగను స్ప్రే చేసిన తరువాత మనము ఈ ఏవైతే టమాటాలు ఉన్నాయో ఈ టమాటాలని పెద్ద సైజులో రావాలి అనేసి అంటే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఫెర్టిలైజర్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. మనము ఇచ్చే ఫెర్టిలైజర్స్ బట్టే మనకి కాయ సైజ్ అనేది ఉంటుందన్నమాట. నేలలో ఎలా అయితే కాయ సైజ్ అనేది ఉంటుందో మన గార్డెన్లో, మన టెర్రస్ గార్డెన్లో కూడా అంతే పెద్ద సైజులో టమాటాలు అవనివ్వండి, చిక్కుడుగాయలు అవనివ్వండి, ఏవైనా ఆనపకాయలు అవన్నీ ఉంటాయి కదా, కూరగాయలు అవన్నీ కూడా మంచి సైజులో రావాలి అనేసి అంటే ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి అండి. కాకపోతే ఒకే ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు, మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది 100 రూపాయల ట్రబ్ అనమాట. ఈ 100 రూపాయల ట్రబ్లో నేనైతే 3 టమాటా మొక్కలు అయితే వేశాను. ఈ 3 టమాటా మొక్కలకి చూడండి ఎంత ఎక్కువగా టమాటాలు అనేవి ఉన్నాయో, ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట. ఇవి పాదులాగా అవుతాయి. క్రీపర్ వెరైటీ అంటాం కదా, ఆ క్రీపర్ టమాటా మొక్కలు అనమాట. చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా మన గార్డెన్లో అక్కడక్కడ టమాటా మొక్కలు గట్టా ఉన్నాయండి. అవన్నీ కూడా తీసి కొంచెం ఆ మొక్కలు జానడంతా అయ్యేంత వరకు కూడా కొంచెం స్ట్రాంగ్గా పెంచుతాను. పెంచిన తర్వాత అవి తీసుకెళ్ళి వేరే గ్రో బ్యాగ్లో అయితే నాటుతానమాట. అలా నాటిన తర్వాత నుంచి మనము పోషకాలు ఇస్తూ ఉన్నాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము పువ్వుల మొక్కలకే కాకుండా మనకి కడుపులోకి వెళ్ళే పదార్థాలకు కూడా మన గార్డెన్లో పెంచుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. నాకైతే హార్వెస్ట్ చేసినప్పుడల్లా మాత్రం చాలా ఆనందం అయితే అనిపిస్తుంది అనమాట. మరి మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కదా. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. ఇలాగా మనము టమాటాలను అయితే ఈ విధంగా మనము పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ కాఫీ పౌడర్ వల్ల మనకి యూజెస్ ఏంటి అనేసి అంటే ఈ కాఫీ పౌడర్లో నత్రజని అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ కాఫీ పౌడరు అంటే ఆ కలర్ రావడానికి మాత్రమే కాకుండా మొక్కల మొదట్లో నత్తలు అనేవి ఉంటాయండి. ఈ నత్తలు పోవడానికి ఈ కాఫీ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మట్టి యొక్క pH విలువని తటస్థంగా ఉండేటట్లు చేయడానికి ఈ కాఫీ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము ఎరువులుగా చేసుకుంటాం కదా, అంటే కంపోస్ట్ బిన్ చేసుకుంటాం కదా, ఆ కంపోస్ట్లో కూడా ఈ కాఫీ పౌడర్ని మనం కలుపుకోవచ్చు. మనం కట్టెల బూడిదని ఏ విధంగా అయితే ఉపయోగిస్తామో ఈ కాఫీ పౌడర్ని కూడా సేమ్ అదే విధంగా ఉపయోగించాలి. కట్టెల బూడిదని కూడా ఎక్కువగా మనం ఉపయోగించుకోకూడదు. నెలకి 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలండి. చూసుకుంటూ ఈ మొక్కకు వేసాము అనేసి అంటే మనం గ్యాప్ ఇచ్చుకోవాలి ఒక 15 రోజులు. సేమ్ ఈ కాఫీ పౌడర్ను కూడా అదే విధంగా మనం చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. లేదు అనేసి అంటే మొక్క చనిపోతుందనమాట. అందువల్ల మనమైతే చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అనేసి అంటే చెప్పాను కదండి, ఈ కాఫీ పౌడర్లో కెఫిన్ అనేది ఉంటుందండి. ఈ కెఫిన్ మూలంగా నత్తలు అనేవి చనిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ఈ క్యారెట్ కూడా మనమైతే ఈ ఏదైతే కాఫీ పౌడర్ ఫెర్టిలైజర్ ఉందో ఈ ఫెర్టిలైజర్ని అయితే వేసేసుకుందాము. ఎందుకంటే క్యారెట్ కూడా మంచి కలర్లో రావాలి కదా, అందువల్ల ఈ క్యారెట్ కూడా మనమైతే వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి క్యారెట్, ఇటు సైడ్ ఉన్నవైతే మనకి బీట్రూట్ అండి. ఇంతకు ముందు వరకు నేనైతే బీట్రూట్ అయితే వేయలేదు, ఫస్ట్ టైం వేసాను. చూడాలి ఎట్లా వస్తాయి అనేది అయితే.